ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ 2వ వారంలోనే 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పగలు ప్రచారానికి వెళ్లడం లేదు, సమావేశాలు పెట్టుకుంటున్నారు, రాత్రి ప్రచారాలు చేస్తున్నారు. దీనికి ప్రజలు, కేడర్ నుంచి కూడా స్పందన వస్తుంది. పనులకు వెళ్లిన వారు కూడా ఆ సమయంలో ఇళ్ల వద్ద ఉంటారు. అందుకే రాత్రి ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నామని కేడర్ చెబుతుంది. జై జగన్, జై జగన్, జై జగన్. కన్నబాబు గారి నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం. కన్నబాబు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కొడుక్కి, బియ్యంగుడికి. ఎన్నికల ప్రచారం ఆరంభించారండి. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఇది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. కురసాల కన్నబాబు అంటే ఒక నమ్మకం, ఒక ఆయన మా అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక రాజకీయాల్లో 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామం అంటే, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు అంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా సరే, అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే మమ్మల్ని ఆదరించే వ్యక్తి ఎవరైనా అంటే మా కురసాల కన్నబాబు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కన్నబాబు గారిని గుర్తించి మంత్రిగా కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా కురసాల కన్నబాబు గారిని అత్యధిక మేధావితో గెలిపించుకుని రేపు మళ్ళీ మా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా రావాలని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల కోరిక. ఇది ఈ కోరికని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇదంతా కూడా కురసాల కన్నబాబు గారి సైన్యం, ఇదంతా జగనన్న సైన్యం. ఈ సైన్యం ఈరోజు ఇంత ఆదరించి మా కన్నబాబు గారిని ఇలా ఆదరించినందుకు మేము ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చీడిగ గ్రామంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. మీరే చూశారు, ఒక పండగ వాతావరణంలో విజయోత్సవ ర్యాలీలాగా ఇవాళ ఆ ప్రచారం సాగుతోంది. ఇప్పుడే మా ఇన్ఛార్జ్, చీడిగ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న మా మిత్రుడు, సోదరుడు గణేష్ గారు, కొప్పిశెట్టి గణేష్ గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం. అటు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం, ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా స్థానిక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, సమన్వయం అన్నీ కలిపి ఇవాళ ఇంత విజయం అనేది కనపడుతూ ఉంది. చీడిగా ఏకపక్షంగా ఉందని అందరూ చెప్తూ ఉండేవారు. ఇవాళ చూస్తుంటే అదే భావన కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఎంత ఆదరణ చూపించి, ఎంత ప్రేమ చూపిస్తున్నాం, మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం, ఎప్పుడు కూడా మీతో పాటు కలిసి నడుస్తాను. కష్టంలో అయినా, సమస్యల్లో అయినా, బాధల్లో అయినా, బాధ్యతల్లో అయినా మీ వెనకాల ఉంటారని మరొకసారి సందర్భంగా మాటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా పరిపాలిస్తూ ఉన్నారో, సంక్షేమాన్ని కానీ ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారో మనందరం చూసాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరొక 5 ఏళ్ల పాటు ఇదే వరవడి కొనసాగి ఇంకా పేదలకి, నిరుపేదలకి, పొడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతికి మంచి జరిగే విధంగా పరిపాలన కొనసాగి ఈ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభ్యున్నతి చెందే విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావాలి. తప్పకుండా నన్ను, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మా సోదరులు కొప్పిశెట్టి గణేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు, జేసీఎస్ కన్వీనరు గేసాల శ్రీనివాసరావు గారు, మా నురుకుత్తి రామకృష్ణ గారు, జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఇంకా ఎవరో పిల్లలు గుడాల నానిబాబు గారు, మన దయ్యాల అప్పారావు గారు, సత్యబాబు గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.